భారత్లో గర్భిణీల మరణాలు భారీగా తగ్గాయని మీకు తెలుసా? అవునండి, గత 10 ఏళ్లలో వేలాది మంది తల్లుల ప్రాణాలు కాపాడబడాయని ప్రభుత్వం చెప్తుంది. 2014 నుంచి 16 మధ్య ప్రతి 1,00,000 మంది పిల్లలు పుట్టినప్పుడు 130 మంది తల్లులు ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 87కు తగ్గింది. అంటే 10 ఏళ్లలో 43 పాయింట్ల భారీ తగ్గుదల నమోదైంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అనే కార్యక్రమాన్ని చూపిస్తుంది. 2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి నెల 9న గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు, స్కాన్లు, రక్త పరీక్షలు, మందులు, పోషకాహార సలహాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 7,50,00,000 మందికి పైగా గర్భిణీలు ఈ సేవలను పొందారు. ముఖ్యంగా ప్రమాదకర గర్భిణీలను ముందుగానే గుర్తించడం, నిరంతరం పర్యవేక్షణ, సరైన సమయంలో చికిత్స అందించడం వల్లే తల్లుల మరణాలు తగ్గాయని అధికారులు చెప్తున్నారు. ఇక ఓ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి, ఓ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఓ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే గర్భధారణ సమయంలో రెగ్యులర్ చెకప్స్ అనేవి ఆప్షన్ కాదు, తప్పనిసరి.